ప్రశాంత్ నీల్ గారి సినిమా అంటే మనకు తెలుసు మసిపోస్తారు అంటే ఇంచుమించు అందులో మీకు ఇలాంటి స్టైలిష్ క్యారెక్టర్ వస్తుందని మీరు అనుకున్నారా? నేనైతే ఇలా నా క్యారెక్టర్ ఇలా నాయక్ అని బ్లేజర్ వేసేసి అది చాపర్లు ఉంటుంది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరిలో మీరు ఏమన్నా ఒక పవర్ఫుల్ షాట్ ఏమన్నా చూసారా? వస్తున్నా ఆచార్య చూసినప్పుడు ఎందుకు ఫ్లాప్ అయింది అనిపించింది? ఎందుకు ఫ్లాప్ అయిందంటే పూరి సార్ మళ్ళీ సినిమా చేస్తే మళ్ళీ చేయాలని చూడాలని ఉంది. ఖచ్చితంగా నాకు తెలిసేసి పూరి సార్ పోకిరి 2 చేస్తుండొచ్చేమో. బంగారు పని ఏంటి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? చూస్తలే ఎవరు దగ్గర రావడం లేదు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే మొన్నటి వరకు నాయక్ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ అక్కడ బాగా ఫేమస్ కదా. అయితే ఇప్పుడు ఇంకొక నాయక్ ఫేమస్ అవుతుంది. మరీ అంత పెద్ద క్యారెక్టర్ కాకపోయినా ఇది కూడా ఫేమసే. కాన్సార్ సలార్ ఎలా ఉన్నాడో ఇక్కడ నాయక్ కూడా ఒక ఆయన ఉన్నాడు అనమాట. మనతో పాటు పులి రాజేందర్ ఉన్నారు. మాట్లాడేద్దాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మీరు నవ్వుతుంటే బాగుంది ఆ బంగారు పన్ను. సో అది అది తర్వాత చెప్తారు కానీ మాకు కూడా తెలిసింది, ఆల్రెడీ చూసాం. సో ముందు పులి రాజేందర్ నుంచి వస్తే పులి అని ఇంటి పేరు అన్నా లేకపోతే ఏంటి పులిలా ఉంటారని పులి అని పెట్టుకున్నారా? లేదు సర్నేమ్ అది. సర్నేమ్ పి రాజేందర్ అంటే పి అంటే పులి. అంటే జనరల్గా పులిలా ఉన్నాడు, పులిలా అంటాడు అంటారు కదా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్. పులి మా పులి వస్తుంది ఎలా అంటూ ఉంటారు కదా. సో అలాగే సర్నేమ్. సో ఆల్మోస్ట్ 20 years దాటేసింది ఇండస్ట్రీకి వచ్చి. సో 20 years జర్నీ అంటే నాకు ఇప్పుడు చాలామంది హీరోలను చూస్తూ ఉంటాం. షార్ట్ స్పాన్లో ఎదిగిపోయిన హీరోస్ ఉంటారు. నాకు వాళ్ళందరికంటే చాలామంది డైరెక్టర్స్ ఉంటారు, క్రేజీ డైరెక్టర్స్. వాళ్ళందరికంటే మీలాంటి వాళ్ళని చూసినప్పుడు సినిమా పిచ్చి అంటే ఇది అనిపిస్తుంది. బికాజ్ మీ స్ట్రగుల్ అలా ఉంటుంది. మీరు ఆశించేది పెద్దగా ఉండదు, ఎక్కువ ఆశించరు. ఏదైనా సరే సినిమాయే జీవితం. నేనంతే సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా లాస్ట్లో, ఏమైనా మంచి గొప్ప గుర్తింపు వస్తే చాలా. సో అలాంటివి అనిపిస్తూ ఉంటుంది. మీలాంటి ఆర్టిస్టులను చూసినప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఎలా ఉంది ఇప్పుడు ఆ నాయక్ బజ్ ఎలా ఉంది? నాయక్ ఆ హ్యాంగ్ ఓవర్లోంచి బయటకు వచ్చారా? సూపర్ చాలా బాగుంది. నాకు ఈ సినిమా ద్వారా కొత్త సంవత్సరంలో మంచి గుర్తింపు వచ్చేసింది సలార్ సినిమా ద్వారా. సో ఏంటి ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమొచ్చినాయి? అందరు హ్యాపీ. పెద్ద సినిమా, అందరు హ్యాపీ. కొత్త సంవత్సరము కొత్తగా సినిమా వచ్చింది. పెద్ద సినిమా పాన్ ఇండియా మూవీ, ప్రశాంత్ నీల్ డైరెక్టర్ గారు. సో మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు వరకు చాలా సినిమాలు చేశాను, వచ్చాయి గుర్తింపు, కానీ పాన్ ఇండియా కదా, వరల్డ్ అందరు చూస్తారు, ప్రపంచం అంతా చూస్తుంది. సో ఈ మధ్య ఓటీటీ ఛానల్స్, ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా వచ్చేసింది. సో ప్రతి ఇంట్లో ఓటీటీ ఉంటుంది. సో మంచి పేరు వచ్చింది. అందరు ఫ్యామిలీ నుంచి కానీ, ఇండస్ట్రీ నుంచి కానీ, వెల్విషర్ ఫ్రెండ్స్ తరపు నుంచి కానీ మంచి అపాలజీస్ వస్తున్నాయి. సో అందులోకి కొంచెం స్టైలిష్ క్యారెక్టర్ కదా, కొంచెం బ్లేజర్లో అది తిరుగుతూ ఉంటారు. సో ఎలా వచ్చింది అసలు? చాలా మంది అడిగే ఉంటారు మేబీ అసలు ఈ ఆఫర్ ఎలా వచ్చింది? ప్రశాంత్ నీల్ గారు అందరినీ మన తెలుగు వాళ్ళని తీసుకున్నారు ఆల్మోస్ట్. అంటే మరి ప్రభాస్ గారు తెలుగు సినిమాని ఆయన కూడా అనౌన్స్ చేశారు, ఇది మేజర్ తెలుగు సినిమానే అని చెప్పి. సో ఆర్ఎఫ్సీలోనే జరిగింది షూటింగ్ కూడా. సో మీకు ఎలా వచ్చింది అసలు ఈ ఆఫర్? అంటే ఇదివరకు నేను కేజీఎఫ్ సినిమా చూసాక ప్రశాంత్ నీల్ సార్కి కొంచెం బిగ్ ఫ్యాన్ అయిపోయాను, హ్యూజ్ ఫ్యాన్. దాంట్లో ఉన్న విలన్స్ ని చూసేసి ఇంకా బాగా ఇంప్రెస్ అయిపోయాను. ఎందుకంటే నేను కూడా వేసేది ఆల్మోస్ట్ నెగిటివ్ షేడ్స్ కదా. అబ్బా దీంట్లో చిన్న వేషం అన్న పడి ఉంటే బాగుండేది కదా అని చెప్పేసి అనిపించింది. దాని తర్వాత ప్రయత్నం చేశాను, ట్రై చేశాను. సో ఆ ద్వారా ప్రశాంత్ నీల్ సార్ని కలవడం జరిగింది బెంగళూరుకి వెళ్ళేసి. సో ఆఫ్టర్ దట్ 2 years, ఆల్మోస్ట్ 3 years తర్వాత నాకు సలార్ సినిమా స్టార్ట్ అయ్యాక వన్ డే నాకు కాల్ వచ్చింది ఆఫీస్ నుంచి, ఇట్లా క్యారెక్టర్ ఉంది ఒకసారి ఆఫీస్కి రండి సార్ పిలిపించారు. సో ఫస్ట్ టైం నాయక్ అనే పేరు వినగానే, అంటే మనకి ఈ డైలాగ్ బాగా ఫేమస్ కదా, ఏ నాయక్ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ అక్కడ అనే డైలాగ్. సో నాయక్ అనే పేరు వినగానే బాగుంది. పైగా నాయక్ రామ్ చరణ్ గారి సినిమా కూడా ఉంది ఒకటి. సో ఆ పేరు వినగానే క్యారెక్టర్ పేరు ఎలా అనిపించింది? నా పేరు వినగానే కాదు, నాకు ఆల్మోస్ట్ యాక్చువల్లీ ఏంటంటే నాకు ఫస్ట్ ప్రశాంత్ నీల్ గారు లెజెండ్ డైరెక్టర్, నాకు ఇంత పెద్ద సినిమా పాన్ ఇండియా సినిమాలో అవకాశం ఇవ్వడమే నాకు గొప్ప ఛాలెంజ్. సో నేను నా క్యారెక్టర్ వైపు నేను ఫోకస్ చేసుకొని సినిమా ఖచ్చితంగా తెలుసు హిట్ అవుతుంది, ఖచ్చితంగా హిట్ కొడుతుందని చెప్పి. ఎందుకంటే ది లెజెండ్స్ కదా వాళ్ళు. అక్కడ ప్రశాంత్ నీల్ గారు కానీ ఇక్కడ ప్రభాస్ అన్న కానీ ఇద్దరు బోత్ ఆర్ లెజెండ్స్. సో ఖచ్చితంగా హిట్టే అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే
నేను చేసిన వరకు నా పని నేను న్యాయం చేస్తున్నానని చెప్పేసి ఆ వర్క్ పైన ఫోకస్ పెట్టేసి ఉన్నాను అంతే. సో ఇవి మనం ఇప్పుడు మీరు హైదరాబాద్లోనే ఉంటారు Yeah, బేసిక్. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? బాన్ అండ్ బ్రాటప్ ఇక్కడే మొత్తం కంప్లీట్. ఓకే. సో ఇక్కడ హైదరాబాద్లో ఇంత పెద్ద సిటీలో చాలా మంది కనిపిస్తూ ఉంటారు. బట్ ఇంతమంది కనిపించినా ఆ సెట్స్లోకి వెళ్తే అంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు, కాస్ట్ మెంబర్స్ అసలు మనం లెక్క పెట్టలేం కూడా, చాలా మంది ఉన్నారు కదా. సో మీరు అది ఒక కొత్త వరల్డ్లోకి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో చూసినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, అంటే మీరు ఇంతకుముందు చాలా సినిమాలు చేశారు, స్టార్టింగ్ సినిమానే పూరి జగన్నాథ్ గారితో పడింది ఇడియట్ సినిమా. సో ఇప్పుడు చాలా సినిమాలు చేసినప్పటికీ ఇది ఒక పెద్ద వరల్డ్. ఇక్కడికి వచ్చేసరికి ఇది వేరు ప్రపంచం. ఇక్కడ అంటే ఇప్పుడు ప్రతి సినిమాకి యూనిట్ ఒక 200 నుంచి 100 మంది వరకు ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి 1000 మంది ఆర్టిస్టులే ఉంటారు. అవును. ఓ జూనియర్ ఆర్టిస్టులు అందరు కలిపేసి ఆర్టిస్టులు, మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్, లైట్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ వాళ్ళు దాదాపు 1000-1500 మంది వీళ్ళే ఉంటారు. ప్లస్ పెద్ద హ్యూజ్ సెట్, ఆ వెహికల్స్, మళ్ళీ డిఫరెంట్ చాలా మంది ఉంటారు అనమాట. జనరల్ గా ప్రశాంత్ నీల్ గారి సినిమా అంటే మనకు తెలుసు, మసి పోస్తారు అంటే ఇంచుమించు డార్క్ టింట్. సో ఎంత పెద్ద హ్యాండ్సమ్ హీరోస్ కూడా కొంచెం పోస్తూ ఉంటారు. అందులో మీకు ఇలాంటి స్టైలిష్ క్యారెక్టర్ వస్తుందని మీరు అనుకున్నారా? లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేనైతే ఇలా నా క్యారెక్టర్ ఇలా నాయకని బ్లేజర్ వేసేసి అది చాపర్లు ఉంటుంది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదైనా క్యారెక్టర్ కోసం పిలిచి ఉండొచ్చులే అనుకున్నాను. అక్కడికి వెళ్ళాక నా బ్లేజర్ వేసేసి లుక్ ఓవర్ మేక్ ఓవర్ చేశారనమాట నాది, నా క్యారెక్టర్ కోసం. అప్పుడు నేనే షాక్ అయ్యాను. ఇంత పాజిటివ్. అంతకు ముందు ఎప్పుడన్నా చాపర్ ఎక్కారా? లేదండి, అంటే ఫ్లైట్స్ ఎక్కుతుంటాం కదా, చాపర్ ఎక్కడం ఫస్ట్ టైం. అదే ఫస్ట్ టైం. అది సినిమా అవకాశం ద్వారా వెళ్ళి ఒక పెద్ద ఫైట్ లో కూడా వెళ్తా ఉంటారు కదా మీరు, ఇలా పైనుంచి ఇంటర్వెల్ ముందు కరెక్ట్గా మీతో ఎండ్ అవుతూ ఉంటుంది బ్యాంక్ కూడా. యా, ఓకే. సో మంచి రోల్ వచ్చింది అసలు, అనుకోనేది కదా, కొత్తగా ఉంది. సో డెఫినెట్లీ. సో న్యూ ఇయర్కి ముందు ఇంత మంచిది జరిగింది. సో ఇక్కడ నుంచి ఏమనుకున్నారు అసలు? 2024 ముందు ఇది జరిగింది. 2024లో ఇప్పుడు ఇంటర్వ్యూస్ కూడా చాలామంది పిలుస్తున్నారు, చాలామంది గుర్తుపడుతున్నారు, మంచి బజ్ ఉంటుంది. మీ పిల్లలు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా ఫ్రెండ్ సలార్ అని మీ ఫ్రెండ్స్ చెప్పుకుంటూ ఉంటారు, సలార్ సినిమాలో ఉన్నాడని చెప్పుకుంటారు. సో ఏమనిపిస్తుంది అసలు ఇప్పుడు నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు, ఎంత పాజిటివిటీ ఉంది మీలో? ఇప్పుడు ఫర్దర్ ఫ్యూచర్గా నన్ను ఇంకా ఇండస్ట్రీలో సపోర్ట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నన్ను యాజ్ ఏ డైరెక్టర్స్ కానీ, కో డైరెక్టర్స్ కానీ, అసోసియేట్స్ కానీ, మేనేజర్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి నేను చాలా 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 కృతజ్ఞపడి ఉన్నాను. ఎందుకంటే నన్ను మొదటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం వల్లే నాకు ఈ అవకాశం వచ్చింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి చాలా చాలా థ్యాంక్స్ అని రుణపడి ఉంటాను నేను. ఇలాంటి ఇదే సపోర్ట్ నాకు ఫర్దర్ ఫ్యూచర్ ఎప్పటికీ, మీ బ్లెస్సింగ్స్, అందరు బ్లెస్సింగ్స్ ఇలానే ఉండాలని చెప్పేసి నేను పాజిటివ్ మైండ్తోనే ఉంటాను, ఇప్పుడు పాజిటివ్గానే వెళ్తాను నేను. సో ఫస్ట్ సినిమా ఇడియట్, షట్టర్ సీన్ చెప్పారు, నేను విన్నాను. యా, అంటే 22 years అయిపోయినట్టుంది ఆ సినిమా. 20+ సో ఆ పెళ్ళికి ముందే వచ్చి ఉంటారు డెఫినెట్లీ. తర్వాత ఈ స్ట్రగుల్స్ ఏమైనా ఉంటాయి పెళ్లి విషయంలో ఏమన్నా? అంటే జనరల్గా తెలిసిందే కదా, సినిమా వాళ్ళంటేనే పిల్లని ఇవ్వడానికి భయపడుతూ ఉంటారు. సో పెళ్లి విషయంలో ఏం జరిగింది అసలు? లేదు, మా ఆవిడకి అంటే నేను సినిమాల్లో చేస్తున్నానని చెప్పి చెప్తారు కదా ఇదివరకు, మనం వెళ్ళే ముందే అబ్బాయి ఇట్లా సినిమాలో చేస్తానంటే. సో మా మిస్సెస్కి సినిమాల్లో చేయడం ఇష్టమే అనమాట. తనకి సినిమాల్లో చేయడం అంటే ఇష్టం, చాలా ఇష్టం. సో నాకు అక్కడ ప్లస్ అయిపోయింది. సో మా మిస్సెస్ కూడా మంచిగా ప్రభాస్ అన్నకి ఫ్యాన్, హ్యూజ్ ఫ్యాన్. సో ఆ విధంగా వాళ్ళ ఇంట్లో కూడా అందరు హ్యాపీ. వాళ్ళ ఫ్యామిలీ వైపు వెళ్ళినా కూడా రీసెంట్గా తన ఫ్యామిలీ వైపు వెళ్ళింది అనమాట మన క్రిస్మస్కి. సో చాలా హ్యాపీ అక్కడ కూడా అందరు. సో పిల్లలు ఎంతమంది? ముగ్గురు పిల్లలు. సో పిల్లలు ఎవరు ఫ్యాన్స్? ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉంటారు ఆబ్వియస్లీ. ప్రభాస్ గారు బాహుబలి అంటూ ఉంటారు. ప్రభాస్ గారి ఫ్యాన్స్, అల్లు అర్జున్ అండ్ పవన్ కళ్యాణ్ సార్. వావ్. సో ఆల్రెడీ మీరు నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరితో యాక్ట్ చేసే ఉంటారు కదా, అందరితో. సో హ్యాపీ టీయర్స్ ఉంటాయి కదా, ఎందుకంటే ఇప్పుడు జెర్సీ సినిమాలో నాని గారు ఉంటుంది, అరుస్తారు, అది చాలా స్ట్రగుల్ ఉంటుంది దాని వెనక. ఇప్పుడు నార్మల్గా షార్ట్ స్పాన్లో 2-3 yearsలో ఇలా టపటప్ ఎక్కేసి ఒక హీరో అయిపోయినా ఆ స్ట్రగుల్ అంత తెలియదు, అంత ఎంజాయ్ చేయలేరు. బట్ మీకు ఒక హ్యాపీ ఇన్ని ఇయర్స్ నుంచి కష్టపడుకుంటా వస్తున్నాం. దేని గురించి చెప్పొచ్చు, మనం నటుడిగా మంచి అందరు గుర్తుపడేది, ఒక నటుడిగా ఆదరించాలి. ఆ గొప్పతనము, ఆ మెమరీస్ ఎవరికి రాదు. అది మనకున్న అదృష్టం. ఒక కళాకారుడికి ఉన్న అదృష్టం ఏంటంటే మనల్ని ఎక్కడ పోయినా గుర్తుపట్టేస్తారు. అసలు ఎంత ఈవెన్ దో మాస్క్ పెట్టుకున్నా, క్యాప్ పెట్టుకున్నా కూడా గుర్తుపట్టేస్తారు ఒక కళాకారుని, ఒక ఆర్టిస్ట్ కున్న గొప్పతనం అది. సో అలాంటి నాకు వచ్చిందంటే నేను హ్యాపీ. సో ఐఎమ్ సో హ్యాపీ. నా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీ.
సో అసలు జనరల్గా వచ్చినప్పుడు ఏం అవుదాం అని అనుకున్నారంటే నటుడు మంచి నటుడు అనుకోవాలా, ఇంకేమన్నా అనుకున్నారా వేరే వేరే ఆలోచనలు? అంటే నేను ఇండస్ట్రీలో రాగానే ఫస్ట్ నెగిటివ్ షేడ్స్ వైపు వెళ్తానని చెప్పేసి అనుకోలేదు యాక్చువల్లీ. రావడమే ఆ లైన్లో పడిపోయారు. ఆ లైన్లో పడిపోయేసరికి అదే కంటిన్యూ అయిపోయింది. దాని తర్వాత కొంతమంది నాకన్నా పెద్ద సీనియర్ యాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళని చూస్తూ చేస్తే ఇలా ఉండాలి, అవుతే ఇలా అవ్వాలి అని చెప్పి నేను ఒక గోల్గా క్రియేట్ చేసుకుంది ఏంటంటే నేను ఒక ది బెస్ట్ విలన్ అవార్డ్ తీసుకోవాలని చెప్పేసి ఒక కోరిక నాకు. సో ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని క్యారెక్టర్స్లో అంటే నాకు తెలిసి ఒక్కొక్క హీరోతో 3-4 సినిమాలు ఈజీగా పడి ఉంటాయి మన పెద్ద స్టార్ హీరోస్ అందరిలో. సో ఇప్పుడు దాకా మీరు చేసిన దానిలో మీకు ఒక అంటే బాగా మీకు పర్సనల్గా సాటిస్ఫై చేసిన క్యారెక్టర్ ఏంటి, బయట బాగా గుర్తింపు తెచ్చిన క్యారెక్టర్ ఏంటి ఎక్సెప్ట్ సలార్? బయట గుర్తింపు బాగా తెప్పించిందంటే టెంపర్ ది ఒకటే షార్ట్. టెంపర్ మూవీ చేశాను నేను. ఆ పోలీస్ స్టేషన్ లో సీడీ తీసుకోవడం కదా, ఈ ఎన్టీఆర్ అన్నది నాది. దాని ద్వారా మంచి గుర్తింపు వచ్చింది నాకు అప్పట్లో. ప్లస్ దాని తర్వాత గ్యాంగ్స్టర్ గంగరాజ్ అని చెప్పేసి మన రీసెంట్లీ ఒక సినిమా చేశారు, సిద్ధప్ప అని క్యారెక్టర్. బాగా నాకు సాటిస్ఫాక్షన్ అయిన క్యారెక్టర్. అంటే దాంట్లో నాకు కొడుకుంటాడు, నేను పొలిటీషియన్, మంచిగా 2 షేడ్స్ ఉంటాయి అనమాట. నేను సాటిస్ఫాక్షన్ అయిన క్యారెక్టర్. పొలిటీషియన్ కొడుకుంటాడు, 2 షేడ్స్ ఉన్నాయి అంటే టెంపర్ సినిమాలో అయితే మీరు మారిపోయారు సార్ సీడీ తీసుకోవడానికి. ఓకే. సో అంటే ఇప్పుడు అన్నారు కదా 2 షేడ్స్ మల్టిపుల్ షేడ్స్ ఇలా ఉన్నాయని. మెయిన్ అంటే హీరోలు ఉంటుంది కదా, ఇప్పుడు ఆపోజిట్ యాంటాగనిస్ట్ రోల్ ఉండాలి పర్టికులర్గా. అది మరి ట్రై చేస్తున్నారా ఇప్పుడు, ఏమన్నా అనుకుంటున్నారా? అంటే చేస్తున్నాను ఇప్పుడు. నా ఒక 3 సినిమాలు మెయిన్ యాంటాగనిస్ట్ మెయిన్ లీడ్ గా గంజాం అని చెప్పేసి సినిమా వస్తుంది. గంజాం అదో సినిమా వస్తుంది. ప్లస్ గంజాం ఒకటి ప్రణయ్ గోదారి అని చెప్పేసి అదో సినిమా, దాంట్లో కూడా మెయిన్ లీడ్. ఇదివరకు చేసిన వచ్చేసి అత్తారిల్ అని చెప్పేసి ఒక సినిమా ఉంది, దాంట్లో చేశాను. మళ్ళీ సప్తగిరి అనేది వజ్ర కవచధర గోల్డ్, దాంట్లో లీడ్ క్యారెక్టర్ చేశాను. సప్తగిరి ఎల్ఎల్బిలో లీడ్ క్యారెక్టర్ చేశాను. చాలా ఉన్నాయి ఇప్పుడు. అంటే సీన్స్ చేశాను, ఒక్కో సినిమాలో 2 సీన్స్ 3 సీన్స్ చేయడం జరిగింది. మంచి అపాలజీస్, మేజర్ మంచి సీన్స్ ఫోకస్ అయ్యే ఫ్రేమ్స్ చేసి ఉంటారు, అదే సీన్స్ చేసి ఉంటారు. ఓకే అన్న. అండ్ మీకు మామూలుగా ఇప్పుడు ఇండస్ట్రీలో మీకు అందరూ పరిచయం అయి ఉంటారు కాబట్టి, డైరెక్టర్స్ మన వాళ్ళు వీళ్ళందరూ. సో ఎవరి గురించి అన్నా అడిగితే చెప్తారా? ఒక్కొక్కరి గురించి ఏమన్నా అడిగితే చెప్తారా? వాళ్ళ గురించి ఏమన్నా కొత్తగా మీరు అబ్జర్వ్ చేసింది సెట్స్లో చెప్తారా? సో ఫస్ట్ హీరోస్ గురించి అడగమంటారా? ఒక్కరి గురించి అడుగు, అంటే ఒక్కొక్క పేరు అడుగుతాను, మీరు అబ్జర్వ్ చేసిన ఒక్కొక్క ఎలిమెంట్ చెప్పండి సెట్స్. ఆయన ఇది, ఆయన అది అని. ప్రభాస్ గారి నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రభాస్ గారు మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? ప్రభాస్ అని ఏంటంటే అందరికి తెలుసా, అందరికి తెలుసు, మన ఇండస్ట్రీలో అందరికి తెలుసు. ప్రభాస్ అని ఎవరిని పేరు పెట్టి పిలిచాడు, అందరినీ పిలుస్తాడు, జ్యువెల్ గా ఉంటాడు, లవబుల్ గా ఉంటాడు. ఆయన మొహంలో ఎప్పటికీ నేను కోపం అనేది చూడలేదు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. 24/7 ఆయన మొహంలో స్మైల్ అనేది ఉంటుంది. ఆయన సెట్స్ లో కోపడడం మాత్రం ఎప్పుడు చూడలేదు అస్సలు. ఓకే. సో నెక్స్ట్ మన ఎన్టీఆర్ గారు వస్తున్నారు కదా, నెక్స్ట్ దేవరా. సో ఆయన గురించి ఎన్టీఆర్ అని ఆల్వేస్ టైగర్ అయినా. మీరు పులి రాజేందర్, ఆయన యంగ్ టైగర్. యా టైగర్ అంతే. ఏమన్నా ఇంకొకటి ఏమైనా చెప్పండి అన్న, మీరు టైగర్ అంటే మించిన వాడు లేడు ఇంకా. అంటే మీరేమన్నా అబ్జర్వ్ చేసింది ఒకటి, ఇప్పుడు సెట్స్ లో కోప్పడింది నేను చూడలేదు అన్నారు. ప్రభాస్ గారు కోప్పడింది ఎప్పుడు చూడలేదని అలాగా చెప్తున్నా. డాన్స్ లో అన్నకు మించిన ఎవ్వరు లేరు ఇంకా. ఎన్టీఆర్ అన్నకు మించిన డాన్స్ ఐటమ్, డాన్స్ నెంబర్ ఏమన్నా చూసారా? టెంపర్ లో చూసాం. ఇప్పుడు టెంపర్ లో చూసారు. ఇప్పుడు దేవరాలో ఏమన్నా? లేదు, టెంపర్ లో చూసాం. దేవరాలో మీరు ఏమన్నా ఒక పవర్ఫుల్ షాట్ ఏమన్నా చూసారా? చెప్పర్లే మీరు, నేనేం అడగను అనుకోండి. రిలీజ్ అయినా చూసాక మాట్లాడుకుందాం. అంటే అప్పుడు సముద్ర కెరటాలు రక్తం ఆ డైలాగ్స్ వింటుంటేనే మాకు సార్ అంటే సూపర్. అది ఆయన డైలాగ్ లో ఆయన కథ అద్భుతంగా ఉంటుంది. అంటే మీరు ఆచార్యాలో కూడా చేసినట్టున్నారు లాస్ట్ టైం. అండ్ సో ఆయనతో 3 సినిమాలు అయినా చేసి ఉంటారు. ఇది 4వ సినిమా అనుకుంటా. భరత్ అనే నేను, ఆచార్య, ఇప్పుడు 4వ సినిమా. పర్సనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే మీరు ఒక ఆడియన్ గా ఆచార్య చూసినప్పుడు ఎందుకు ఫ్లాప్ అయింది అనిపించింది మీకు? అంటే ఎందుకు ఫ్లాప్ అయిందంటే కర్నూలు చావుకి ఈ కారణాలు అంటే నాకు తెలియదు. సో పర్టికులర్ గా నాకు తెలియదు ఫ్లాప్ అయింది. సో ఇప్పుడైతే ఆయన కమ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. సేమ్ అంటే మీకు కూడా ఇది సింక్ అవుతుంది. లాస్ట్ టైం ప్రభాస్ గారు కూడా సలార్ చాలా కంబ్యాక్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఆయన ఎంత వెయిట్ చేస్తారో ఫ్యాన్స్ కూడా బయట అంతే వెయిట్ చేస్తూ ఉంటారు. కంబ్యాక్ అయితే వచ్చేసింది, సాలిడ్గా వచ్చింది. ఖచ్చితంగా సార్ కూడా ఖచ్చితంగా గట్టిగా కొడతాడు.
గట్టి 2024 దేవరాదే, నో మోర్ డౌట్స్. అది సముద్ర కెరటాలు రక్తం అనమాట. నైస్. ఆ ఎలివేషన్ చూస్తుంటేనే మాకు వాము అనిపిస్తుంది. ఆ డైలాగు, ఈయన వస్తున్నా అని ఆ బేస్ వాయిస్. పీక్స్ ఉంటుంది సినిమా. సో ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమన్నా చెప్పండి. హెల్పింగ్ ప్రతి ఒక్కరు ఎవరు ఏ ఆపదలో ఉన్నా కూడా ఆదుకుంటారు. సెట్స్లో ఎప్పుడన్నా మాట్లాడారా మీరు? చాలా సార్లు ఆయన మెమరీ పవర్ అయినది. ఎప్పుడో ఏదో సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ చేసిన తర్వాత మళ్ళీ వకీల్ సాబ్ చేస్తున్నప్పుడు అప్పుడు గుర్తుపట్టాడు ఆయన, మీరు ఇదివరకు నాతో సినిమా చేస్తారు కదా. మెమరీ పవర్ సార్. హెల్పింగ్ నేచర్, చాలా హెల్పింగ్ నేచర్. ఎవరికి ఏ ఆపద ఉందని చెప్పి తెలిస్తే ఖచ్చితంగా ఆయన అక్కడ ఉంటాడు. సో ఇప్పుడు రామ్ చరణ్ గారి విషయానికి వస్తే, రామ్ చరణ్ గారికి జనరల్గా మన ఎన్టీఆర్ గారు, తారక్ గారుని రాజమౌళి గారు కలిసి ఇంటర్వ్యూస్లో అనేవారు అనమాట, ఇంక అసలు గుర్తుండదు, పేర్లు గుర్తుండవు, మొహాలు గుర్తుండవు, ఏమీ గుర్తుండవు, 5 నిమిషాల ముందు పేరు చెప్తే 2 నిమిషంలో పేరు మార్చేస్తాడు అని అంటారు వీళ్ళు. రామ్ చరణ్ గారికి మెమరీ పవర్ ఎలా ఉంటుంది మీకు తెలిసి? చరణ్ బాబు సూపర్ అండి. అది తండ్రికి దగ్గర తనయుడు అంటారు కదా, మెగాస్టార్ అన్నయ్య పేరు నిలబెట్టే చరణ్ బాబు సూపర్. అసలు ఆ డెడికేషన్, ఆ వర్క్. ఇప్పుడు చేస్తుండే శంకర్ సార్ మూవీస్ చేస్తున్నాడు కదా, అసలు పీక్స్ అసలు చరణ్ బాబు డెడికేషన్ అండి. అందరూ చెప్పే కాంప్లిమెంట్ ఇదే అన్న. అంటే నాకు తెలిసి దీనికంటే బెస్ట్ కాంప్లిమెంట్ వేరేది ఇవ్వలేరేమో. తండ్రికి తగ్గ తనయుడు, పర్ఫెక్ట్ కొడుకు తండ్రికి. ఇప్పుడు చిరంజీవి లాంటి లెజెండ్ కి పర్ఫెక్ట్ కొడుకు ఆస్కార్ వచ్చిందంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కదా. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్ మన వైపు తొంగి చూస్తున్నాయి. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్. అది ఆస్కార్ చరణ్ బాబు ఎన్టీఆర్ అన్న తీసుకొచ్చాడంటే గొప్పతనం. ఇప్పుడు మన ఇండస్ట్రీ ఎక్కడో ఉంది, తెలుగు ఇండస్ట్రీ. ప్రతి ఒక్కరి కళ్ళు మన ఇండస్ట్రీ పైనే ఉంది. అండ్ ఈవెన్ ఆస్కార్స్ అది జరిగిన తర్వాత మొత్తం వరల్డ్లో మొత్తం బజ్ ఎక్కువ ఉండే, ట్విట్టర్లో ఎక్కువ ట్రెండ్ అయింది వీళ్ళిద్దరే హీరోలు. హ్యాష్ ట్రెండ్ అయింది వీళ్ళిద్దరు పేర్లే. వీళ్ళిద్దరిని ఎక్కువ మెన్షన్ చేశారండి మొత్తం హ్యాండిల్స్. బయట ఎవరికి అంత లేదండి. ఖచ్చితంగా చూస్తారు ఇప్పుడు అందరూ. ఇప్పుడు ఏమో చూడండి, ఇప్పుడు ఎక్కడైనా మూల, ఏ ప్రపంచంలో ఏ మూలకైనా ఇద్దరిని గుర్తుపడతారు. అవును అవును, యూనివర్సల్ హీరోస్ వాళ్ళు కూడా. సో ఇప్పుడు నాకు తెలిసి తారక్ గారు కూడా మీ షూటింగ్ లో జపాన్ వెళ్ళడం ఇవన్నీ ఉన్నాయి కదా. సో మళ్ళీ ఎప్పుడన్నా షెడ్యూల్ దేవరా? మేబీ 18th నుంచి ఉండొచ్చు. 18th నుంచి ఉండొచ్చు. ఇప్పటికి ఎన్ని రోజులు షూట్ లో మీరు పార్టిసిపేట్ చేశారు? నా వర్కింగ్ డేస్ 50 to 60 days చేశారు. 50 to 60 days. ఇంకా ఎన్ని ఉన్నాయి ఏమన్నా ఐడియా ఉందా? ఫిబ్రవరి వరకు ఉన్నాయి. ఫిబ్రవరి వరకు. సో మేకింగ్ ఏప్రిల్ 5th రిలీజ్ కదా మూవీ. సో అందులో రోల్ ఏమన్నా స్టైలిష్ గా ఉంటుందా, మాస్ ఉంటుందా? మీది జస్ట్ స్టైలిషా మాసా ఏంటి? స్టైలిషా మాసా అంటే ఇక సినిమా చూసాక, ఎందుకంటే దేవరా గురించి సినిమా రిలీజ్ అయ్యాకనే మాట్లాడుకున్నాం. ఓకే ఓకే. సో ఇంకా మన అల్లు అర్జున్ గారి విషయానికి వస్తే, బన్నీ భయ్య అయినా డాన్స్ అయినా కూడా డాన్స్ అసలు ఆ వర్క్ డెడికేషన్. ఐకాన్ స్టార్ పుష్ప, అసలు పుష్ప బన్నీ భయ్యకు ఇమేజ్. ఇప్పుడు పుష్ప 2తో కూడా బన్నీ భయ్య మళ్ళీ ఆయన కూడా యూనివర్సల్ హీరో అయిపోయాడు. ఎక్కడ చూసినా పుష్ప 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 తగ్గేదేలే. అంటే నేషనల్ అవార్డ్ ఆఫ్ కోర్స్ మన అందరికి తెలుసు. ఫస్ట్ పోస్టర్ కూడా మీకు ఈ పోస్టర్ సంథింగ్ ఇది కామన్ అనుకోండి, అది ఆ లుక్ లో ఉంది కదా, అమ్మవారు అంటారు, పోతురాజ్ అంటారా? సో ఆ లుక్ కూడా చాలా సూపర్ ఉంటుంది. అవును, చాలా బాగుంది. ఫస్ట్ లుక్స్ ఆ టైంలో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్స్ అన్నిట్లో కూడా ది బెస్ట్ అన్నారు చాలా మంది దీని గురించి. సో బన్నీ గారితో ఏం సినిమాలు చేశారు? అంటే బన్నీ గారితో, బన్నీ భయ్యతో నేను ఏం చేయలేదు, డీజే చేశాను. ఆయన చైల్డ్ ఎపిసోడ్ లో చేశాను. ఓకే. ఆయన పెద్ద ఉన్నప్పుడు చైల్డ్ ఎపిసోడ్ లో సినిమా ఓపెనింగ్ చేశాను. తనకల పరిగారం వాళ్ళ ఫాదర్. కాంబినేషన్ సీన్స్ పెద్దగా లేకపోవచ్చు. సో పుష్ప తర్వాత ఏంటి మరి ఏమన్నా, అంటే పుష్ప 2కి నెక్స్ట్ ఉన్నాయి, పుష్ప 2 కూడా చేస్తాను నేను. ఎందుకంటే పిలిచారు, మొన్న పిలిచారు, చెప్తా అన్నారు, చేయొచ్చు, అవకాశం వస్తుంది, ఖచ్చితంగా చేస్తే అవకాశం వస్తుంది పుష్ప 2. అండ్ మీ కెరియర్ స్టార్ట్ అవ్వడం పూరి గారితో స్టార్ట్ అయింది. సో పూరి జగన్నాథ్ గారు అంటే ఆయన ఫిలాసఫీ, ఆయన మాట్లాడే విధానం, లైఫ్ ఎలా ఉండాలి, ఇప్పుడు కూడా ఇడియట్ లో సాంగ్ పెడితే ఇప్పుడు కూడా అసలు సూపర్. చూపులతో గుచ్చి కాలేజ్ లో ఇప్పుడు కూడా డాన్స్ వేసి పడిస్తారు. అసలు ఆ సాంగ్ ఇప్పటికి అదే మొన్న రిలీజ్ అయింది అన్నట్టుగా ఉంటుంది సాంగ్. ఎలా ఉంటుంది, అదిరిపోతుంది సాంగ్. పూరి గారి ఫస్ట్ సినిమా కాబట్టి ఆయన ఇంపాక్ట్ మీ లైఫ్ లో ఏమన్నా పడిందా, మీ కెరియర్ లో ఏమన్నా? అంటే మధ్యలో నేనే 5 years 7 years డ్రాప్ అయిపోయాను. అదే విధంగా కంటిన్యూ చేసుకుంటూ ఉంటే కొద్దిగా గొప్ప ఈ పాటికి ఓ లెవెల్లో ఉంటుండే.
మధ్యలో నాదే మిస్టేక్ సార్. ప్రతి సినిమా ఇండస్ట్రీలోకి రావడము, మొట్టమొదటి సినిమా సార్ సినిమా చేయడము, అలానే వరుసగా ఆయన ఎన్ని సినిమాలు చేశాడు అన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చాను. నేను మధ్యలో 5-7 years డ్రాప్ అయిపోయాను. సో అవి డ్రాప్ అవ్వకుండా ఉంటే మంచి రీజన్ ఏంటన్నా అంటే ఎందుకు అంటే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేను డ్రాప్ అయిపోయాను. సో మళ్ళీ మరి తిరిగి అవన్నీ ఇష్యూస్ సార్ట్ అవుట్ చేసుకుని మళ్ళీ వచ్చేస్తాను. ఏది ఏమన్నా కూడా వెనకకి తిరగలేదు. ఏది ఏమన్నా కూడా వెనకకి అది ఎప్పుడైతే అప్పట్లో ఆల్మోస్ట్ 10-15 years బ్యాక్. ఇప్పుడైతే ఎవరు మిమ్మల్ని అపోజ్ చేయరా యాక్టింగ్ సైడ్ కాకుండా బిజినెస్ సైడ్ దీని సైడ్ దాని సైడ్? లేదు ఏం లేదు. ఇంట్లో అందరికి మా పేరెంట్స్ కానీ నా వైఫ్ కానీ ఈవెన్ నా పిల్లలకి కూడా నేను సినిమాల్లో చేయడం చాలా ఇష్టం. వాళ్ళు ఎవ్వరు ఏం అబ్జెక్షన్ చేయరు. నన్ను ఇంకా ప్రోత్సహిస్తారు. ఇలాంటి క్యారెక్టర్స్ ఇచ్చి ఇలాంటి క్యారెక్టర్స్ కూడా ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి చెప్తుంటారు. ఓకే, సో క్యారెక్టర్స్ గురించి మాట్లాడారు కాబట్టి మీరు ఆల్మోస్ట్ పులి రాజేంద్ర ఎలాగో పులిలాగే ఉంటున్నారు. సో క్యారెక్టర్స్ కూడా కొంచెం మాసివ్గానే ఉంటాయి. ఇద్దరు మీరు బ్లేజర్ వేసినా మీరు ఆ రోలే ఉంటుంది. సో అది కాకుండా ఏమైనా ఎమోషనల్ సీన్స్ ఏమైనా చేశారా మీరు ఇప్పటిదాకా? ఎమోషనల్ అంటే అదే ఇందాక చెప్పాను కదా, గ్యాంగ్స్టర్ గంగరాజ్ అని చెప్పేసి దాంట్లో 2 shades ఉంటాయి అని చెప్పాను కదా, బాగుంటుంది అంటే దాంట్లో. ఎమోషనల్ కూడా ఉంటాయి. ప్లస్ సప్తగిరి అన్న సినిమా వజ్రకవచ తరకు దాంట్లో కూడా ఎమోషనల్ సీన్స్ బాగుంటుంది. డైరెక్టర్స్ లో మీరు బాగా అడ్మైర్ చేసేది ఎవరిని అసలు? నాకు ఫస్ట్ పూరి జగన్నాథ్ గారు. ఈయన గాడ్ ఫాదర్. నేను ఆయన ద్వారానే ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. దాని తర్వాత శ్రీను వైట్ల గారు కామెడీ అన్న దాని మారిపోయారు శ్రీను వైట్ల గారు. ఆయనతో ఎక్కువ సినిమాలు చేశాను చాలా సినిమాలు చేశాను శ్రీను వైట్ల గారితో. ఓకే, సో ఇందాక కోట శ్రీనివాసరావు గారు అన్నారు కదా, అంటే ఆ విలనిజము సార్ చేసేటి సినిమాలు అప్పట్లో చూసాం కదా మనము. మనీ కానీ గణేష్ గాని. నాకు గణేష్ లో క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది. గణేష్ మళ్ళీ చాలా ఉన్నాయి. రక్షణ నిర్ణయం చాలా ఉన్నాయి. ఆయన అంటే అలాంటి ఒక్కటి అంటే మనకు సుందరా తెలియదు కానీ అలాంటి వేషం చేయాలని నాకు చాలా ఇష్టం. ఏదైనా ఒక పర్టికులర్ ఒక్క క్యారెక్టర్ చెప్పండి అలాంటిది. అంటే కోట శ్రీనివాసరావు గారనే కాదు, ఒక పర్టికులర్ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ చూసిన అబ్బా అనిపించదు మీకు ఎన్నిసార్లు చూసినా ఆ క్యారెక్టరైజేషన్ వచ్చేసరికి అబ్బా అనిపించేది. అయితే ఇప్పుడు క్రాక్ లో కటారి కృష్ణ బాగుంటుంది. కటారి కృష్ణ క్యారెక్టర్ కూడా, ఎందుకంటే చేశాను నేను కూడా క్రాక్. కటారి కృష్ణ గారికి పక్కనే రైట్ హ్యాండ్ ఉంటారు. ప్రతిరోజు ఆయననే అబ్జర్వ్ చేసేవాళ్ళు. అబ్బా సూపర్, అసలు ఆ పేరు ఉంటేనే వైబ్రేషన్. కటారి కృష్ణ ఆ పేరు ఉంటేనే వైబ్రేషన్. రోజు అంటే మేము సీన్స్ లలో చేస్తున్నప్పుడు రోజు సార్నే బాగా సముద్రగారి గారిని బాగా ఫాలో అవుతుండే. సార్ భారతి 2లో కూడా ఉన్నాడంటే ఇప్పుడు, కానీ బాగా డెడికేషన్ సార్ కూడా చిన్న స్థాయి నుంచి వచ్చాడు సార్ సముద్రగారి గారు. ఆయన కూడా తగ్గించుకునే ఉంటారు బాబు. ఆయన బయట చూసినప్పుడు ఆయన విలనిజం ఇక్కడ నార్మల్ గా ఉంటారు బాబు. మళ్ళీ స్క్రీన్ పైకి వచ్చేసరికి ఆ కటారి కృష్ణ క్యారెక్టర్ అసలు ఆయన సినిమా రిలీజ్ అయ్యాక వచ్చింది. అబ్బా సార్ అసలు సూపర్. అంటే మేము సెట్ లో ఉండేసి నార్మల్ గా ఉంటే కదా, సినిమా రిలీజ్ అయ్యాక ఆ బీజిఎం కి ఆర్ఆర్ కి ఇలా చెప్పే డైలాగ్ లకి అసలు చిని స్టార్ట్ అయిపోయింది. సో ఆర్టిస్ట్ గా అయితే మీకు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు ఆఫ్ కోర్స్ కదా. సో ఆయనతో సినిమా కూడా చేశారు కదా, ఆచార్య గాడ్ ఫాదర్. సో కాంబినేషన్ సీన్స్ ఏమైనా ఉన్నాయన్నా? ఆచార్యలో ఉన్నాయి. మాట్లాడినప్పుడు ఏమన్నారు అసలు? ఫస్ట్ మీ కాన్వర్సేషన్ జరిగింది? ఫస్ట్ వెళ్ళంగానే అయితే వెళ్ళి అనే కాల్ మొక్కేసి బ్లెస్సింగ్ తీసుకున్నారు. అన్నయ్య నేను ఇన్స్పిరేషన్ అన్నయ్య, మీ ఇన్స్పిరేషన్ అన్నయ్య, మిమ్మల్ని చూస్తే పెరుగుతూ వచ్చాను, ఇండస్ట్రీలో మిమ్మల్ని చూసి వచ్చాను అన్నయ్య. సో చెప్పేసి అన్నయ్యతో కాంబినేషన్ సీన్. సో ఇంకా బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు ఎక్కడెక్కడండి? ఏదైనా ఒక పర్టికులర్ ఏదైనా ఒక మెమరీ చెప్తారా? బాలకృష్ణ గారితో అంటే ఇప్పుడు వీరసింహారెడ్డి మూవీ వచ్చింది కదా, గోపిచంద్ మల్లేని గారు. వీరసింహారెడ్డి అదొకటి చేశారు. మళ్ళీ మొన్న భగవత్ కేసరి ఒకటి చేశారు. సో వీరసింహారెడ్డి అయితే మీరు ఆ గ్యాంగ్ లో ఉంటారు కదా, ఆయన సీనియర్, అందులో పెద్ద ఆయన. ఫ్లాష్ బ్యాక్ లో పెద్ద ఆయన, అదే పెద్ద ఆయన, పెద్ద ఆయనతో ఉంటాం, చిన్న. ఓకే. అంటే నాగార్జున గారు, వెంకటేష్ గారితో ఏమన్నా? నాగార్జున గారు సోగ్గాడి చిన్ని నేను చేశాను, కింగ్ చేశాను, 2-3 సినిమాలు చేస్తుంటాను. పూరి గారు, రాజమౌళి గారు, అఫ్ కోర్స్ ఆర్జీవి గారు, ఇలాంటి చాలా మంది ఒక దాన్ని ఏమంటారు ట్రెండింగ్ వాళ్ళు ఉన్నారు, ఒక ట్రెండ్ సెట్ చేసిన వాళ్ళు ఉన్నారు, బజ్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో కరెంట్ ఉన్న వాళ్ళలో అయితే ప్రశాంత్ నీల్ గారు ఆఫ్ కోర్స్. సో నెక్స్ట్ కొంతమంది లైక్ యానిమల్ సినిమా మొన్న సందీప్ వంగా గారు. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారనమాట. రాజమౌళి గారు అఫ్ కోర్స్ ఆయన
ఆయన Legend like మారిపోయింది. legend. ఆయన మనం మాట్లాడుకునే స్థాయి నుంచి అందరూ మాట్లాడుకుంటారు కాబట్టి మనం సో ప్రెసెంట్ మీకు ఎవరు అలాగా వెట్రిమారన్ గారిని కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు. ఈ కరెంట్ ఉన్న జనరేషన్ లో మిమ్మల్ని బాగా ఇంపాక్ట్ కలిగించేది ఎవరు, అంటే ఈ సినిమా వస్తే ఖచ్చితంగా చూడాలి ఫస్ట్ డే అనిపించేలా ఇప్పుడు ఈ ట్రెండ్ లో అంటున్నారు. ఈ ట్రెండ్ లో ఈ ట్రెండ్ లో అనిల్ రావుపూడి గారు, గోపిచంద్ మల్లేని గారు, మన దిక్కు వీళ్ళు ఏ సినిమా చేసినా కూడా ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే అనిల్ రావుపూడి గారు అంటే కామెడీ, F3 F2 చూసారు కదా పెద్ద బ్లాక్ బస్టర్. గోపి అన్నయ్య అంటే క్రాక్, వీరసింహారెడ్డి. పూరి సార్ మళ్ళీ సినిమా చేస్తే మళ్ళీ చేయాలని చూడాలని ఉంది ఖచ్చితంగా. నాకు తెలిసేసి పూరి సార్ పోకిరి 2 చేస్తుండొచ్చేమో. అసలు ఈ ట్రెండ్ లో మళ్ళీ పోకిరి 2 వస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి, బాగుంటుంది. అప్పుడు అది మొన్న రిలీజ్ అయితేనే చొక్కాలు చించేసుకుని సీట్లు ఎరగొట్టేశారు. అవును, యాక్చువల్లీ మహేష్ బాబు గారితో జనగణ మన చేయాల్సింది పూరి సార్, వాళ్ళు ఏమైనా డ్రాప్ అయిపోయారు. పోకిరి 2 వస్తే సూపర్ ఉంటది. ఇంకా మళ్ళీ అది యాటిట్యూడ్ మళ్ళీ ఒక అద్భుతం మిరాకిల్ అయిపోద్ది ఇక ఇద్దరు కాంబో. సో మీరు పోకిరిలో ఏమన్నా అప్పుడు చేశారు? పోకిరి 2 వస్తే చేస్తారు అయితే ఖచ్చితంగా. పూరి గారు నెక్స్ట్ చిరంజీవి గారితో కూడా ఏదో అనుకున్నారు ఆ రోజు ఇంటర్వ్యూలో. అది కాకుండా అది ఆగిపోయింది. బట్ తర్వాత లైగర్ కొంచెం ఆయన పాపం ఆయనకి కొంచెం లైగర్ దెబ్బ కొట్టిన తర్వాత చిరంజీవి గారు ఆయన కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు, జూమ్ కాల్ ఇంటర్వ్యూ. అందులో మళ్ళీ మాట్లాడుకున్నారు, మన ఇద్దరం చేస్తున్నాం అన్నట్టు మాట్లాడుకున్నారు. సో ఒక హింట్ ఇచ్చి వదిలేశారు ఎండింగ్. అన్నయ్య చెప్పాడు నేను చేయడానికి రెడీ, నువ్వు కథ రెడీ చేసుకొని. అవునవును చేస్తుండొచ్చు మేబీ. సో అది మీకు మంచి ప్రాజెక్ట్ అవుతుంది, ఎందుకంటే మీ ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు, మీకు బాగా గాడ్ ఫాదర్ ఏమో పూరి గారు, కలగలిపిన ప్రాజెక్ట్. ఖచ్చితంగా ఇద్దరు కలయికి వస్తుంది, వాళ్ళిద్దరు మధ్యలో నేనే కూడా వచ్చిన క్యారెక్టర్ లో చేస్తాను ఖచ్చితంగా. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే ఓజీ బాగా దాన్ని ఏమంటారు మోస్ట్ అవైటింగ్ ఫిల్మ్ ఫ్యాన్స్ కి. సో ఓజీ గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు? మీరు ఆ ఫస్ట్ విన్నప్పుడు ఫస్ట్ చూసి టైటిల్ అదిరిపోయింది. టైటిల్ పిచ్చి పీక్స్ అసలు. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటే హాలీవుడ్ రేంజ్ లో ఉంది టైటిల్. సో మీరేమన్నా అప్పుడు అప్రోచ్ అవ్వడానికి ట్రై చేశారు? అప్రోచ్ అయ్యాను, చెప్తా అన్నారు. పవన్ సార్ కొంచెం పాలిటిక్స్ లో బిజీ ఉన్నారు కాబట్టి చెప్తా అన్నారు చేస్తూ. ఇంకా షూట్ ఉంది, కంప్లీట్ అవ్వలేదు. ఉండొచ్చు అది కూడా. సూపర్, మంచి మంచి లైనప్ ఉంటుందేమో మీకు కూడా. సో మీరు ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా, 20 ఏళ్ళలో మీరు అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి మొత్తం ఇండస్ట్రీలో? ఎందుకంటే మీరు ఉన్నప్పుడు అప్పుడు ఆ ట్రెండ్ వేరు, ఇందాక అన్నారు కదా అప్పుడు వేసిన కాలేజీలో డాన్స్ చేస్తారని, ఆ సాంగ్ నుంచి ఇప్పుడు మొత్తం మారిపోయింది, చాలా చాలా చేంజెస్ వచ్చినాయి మధ్యలో. మీరు అబ్జర్వ్ చేసిన కొన్ని కీ చేంజెస్ చెప్పండి. అబ్జర్వ్ చేసిన కీ చేంజెస్ అంటే అప్పట్లో మనకు మీడియా లేకుండే, ఇంత మీడియా. ఇప్పుడు అప్పట్లో ఇన్స్టా కానీ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ అప్పట్లో లేకుండే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆఫీస్కి వెళ్ళేసి ఖచ్చితంగా ఏ సినిమా స్టార్ట్ అయినా కూడా ప్రతి ఆఫీస్కి వెళ్ళి కలవాల్సిందే. సో అప్పుడు ఉన్న టెక్నాలజీస్, అప్పుడు లేని టెక్నాలజీ ఇప్పుడు చాలా టెక్నాలజీస్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనము ఆఫీస్కి వెళ్ళకుండా కూడా కో డైరెక్టర్స్ కానీ మేనేజర్స్ కానీ అసోసియేట్స్ కానీ మనం వాట్సాప్ లో టచ్ లో ఉంటాం కాబట్టి అంత తిరగాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు. ఇదివరకు అంటే ప్రతి ఆఫీస్ టు ఆఫీస్ తిరిగేవాళ్ళు, ఎందుకంటే లేకుండే కదా, ఎంత మీడియా అంతా లేకుండే కదా. అవును, ఆ కష్టాలు నేను ఇంతలో కొంచెం చూపిస్తారు సార్. కొంచెం ప్రతి ఆఫీస్ టు ఆఫీస్ పోయేది లేదు, అందరికి కలిసేది లేదు. ఇప్పుడు కొంచెం మీడియా వచ్చేసింది కాబట్టి మీడియా ద్వారా కొంచెం అందరికి డైలీ కనెక్ట్ లో ఉంటాం. అండ్ మీ సీన్ ఏదన్నా ఒకటి చూసి ఈయన సెట్ అవుతారంటే మీకు వెంటనే నెంబర్ తీసుకుని అప్రోచ్ అవ్వడం చాలా ఈజీ. అందరి నంబర్స్ ఉంటాయి, అంతే ఇంకా అప్రోచ్ అవ్వడం ఉంటాయి. వాళ్ళకి ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏదైనా సినిమా స్టార్ట్ అవుతుంది అన్నా కూడా ఫస్ట్ వెళ్ళి అప్రోచ్ అవుతాము. అప్రోచ్ చేసి ఊరికి 10 సార్లు ఆఫీస్కి వెళ్ళకుండా ఏంటంటే ఒకసారి నంబర్ తీసుకొని వాట్సాప్ లో టచ్ లో ఉంటాం. మీరు ఎప్పుడైనా లెక్క పెట్టుకుంటారా అసలు ఎన్ని చేశాను రాసుకోవడం? ఇప్పుడు అప్రాక్స్ ఒక 70-80 అని చెప్పేసి అనుకుంటాను, రాసి పెట్టుకోలేదు. దీనివల్ల ఇప్పుడు ఎక్కువ సినిమాలు చేస్తున్నాను అనే సాటిస్ఫాక్షన్ మీకు ఉందా? లేదు తక్కువ చేసినా కొన్ని ఇలాంటి సినిమాలే చేయాలని ఏమన్నా ఉందా? అలా ఏం కాదు, ఎన్ని చేసిన సినిమాలు. కాకపోతే ఒకటి గోల్ అనేది ఉంది కదా, ఆ గోల్ వచ్చేంత వరకు ఎన్ని సినిమాలైనా, ఎంత వయసు పెరిగినా, ఈ కాలం మారినా, ఎంతమంది ఎంత ఫ్లో వచ్చినా ఆ గోల్ అనేది రీచ్ అయ్యేసరికి చేస్తూనే ఉంటారు. అసలు మీ గోల్ ఏంటన్నా నార్మల్ గా? అసలు నేను గోల్ చెప్పలేదు కదా, నాకు చెప్పాను ఇందాక, బెస్ట్ విలన్ అవార్డు తీసుకోవాలి. బెస్ట్ విలన్ అవార్డు బెస్ట్ విలన్ అవార్డు తీసుకోవాలనేది నా గోల్.
తీసుకుంటాను. ఇప్పుడు ఇవాళ కాకపోతే రేపు కాకపోతే నెల, సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా అది బెస్ట్ విలన్ అవార్డు అయితే తీసుకుంటాను. బట్ కొత్త సంవత్సరం స్టార్టింగ్ లో ఈ మాటలు చెప్తున్నారంటే అంటే అంటారు కదా తదాస్తు దేవతలు, ఇలాంటి కాన్సెప్ట్లు కొన్ని వింటూ ఉంటాయి కదా, ఇలాంటి మంచి మంచి మూమెంట్స్ అంటూ ఉంటే జరుగుతాయి అంటూ ఉంటారు కదా. మేబీ జరుగుతుందేమో ఈ ఇయర్ లో ఏమన్నా దానికి తగిన ప్రాజెక్ట్ పడుతుందేమో. ఎగ్జాక్ట్లీ, అంటే ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది కదా, నాకు కూడా గోల్ ఉంది అనమాట. ఖచ్చితంగా ది బెస్ట్ విలన్ అవార్డు తీసుకోవాలి. ఇండస్ట్రీలో మనకు అంటూ ఒక స్థానం మనది అంటే ఓ పులి రాజేందర్, అరే ఓ పలానా యాక్టర్ ఉండే బాగా చేసేవాడు నెగిటివ్ షేడ్స్ అని చెప్పేసి చెప్పుకోవాలి. మీరు కనిపించినా చాలా మంది పలకరించడానికి భయపడుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, ఇదైతే నేను అబ్జర్వ్ చేస్తాను, చాలా అబ్జర్వ్ చేస్తాను. ఇప్పుడు థియేటర్స్ కానీ ఎక్కడైనా ఇప్పుడు పబ్లిక్ ఉన్న చోట్లకి వెళ్తే కానీ దూరం నుంచి ఇలా చూస్తుంటారు, చూసి అక్కడ నన్ను చూపించుకుంటూ మాట్లాడతారు, కానీ దగ్గర రావడానికి భయపడుతుంటారు. అంటే మళ్ళీ నేను ఫీల్ అంటే నేనేమని అనుకుంటాను, అమ్మ నేను అంత ఆకోడ్గా కనబడుతున్నానా, అంత భయంకరంగా కనబడుతున్నానా, మళ్ళీ ఓకే ఓకే మళ్ళీ ఎందుకు అలా అనిపిస్తుంది. ఏదైనా ఒక పర్టికులర్ మూమెంట్ ఉందన్న, ఎవరన్నా అదే పబ్లిక్ లో ఎవరైనా ఆడియన్స్ ద్వారా మాట్లాడింది, వాళ్ళు మాట్లాడడానికి వచ్చి భయపడుతూ మాట్లాడింది, లేదంటే పలకరించింది, ఏమన్నా ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది? ఇప్పుడు నేను ఎవ్రీ మండే టెంపుల్స్కి వెళ్తాను, మా ఇంటి టెంపుల్కి వెళ్తాను. ఎవ్రీ మండే శివాలయంకి వెళ్తాను, ఎవ్రీ ట్యూస్డే శివాలయం వెళ్తుంటాను. అదే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా టెంపుల్లో చాలా మంది చూసేసి సినిమాలు వేస్తారు కదా, ఆయన విలన్ క్యారెక్టర్ చేస్తారు, ఆయన సినిమాలు వేస్తారు, దాంట్లో ఉన్నారు దీంట్లో ఉన్నాడు, ఇక వాళ్ళు వచ్చేసి మనతో మాట్లాడరు, వాళ్ళు మాట్లాడుకుంటుంటారు అన్నమాట. ఇక పక్కకునే వాళ్ళు వెళ్తుంటే సార్ మీరు మూవీలో ఆ సినిమాలో ఉన్నారు కదా సార్, అవునండి అదే సార్ మీరా కాదా అని చెప్పేసి అప్పటి నుంచి మేము ఇద్దరం ఓకే. అంటే మీతో ఇంకో ప్రాబ్లం ఉంటుంది, ఇప్పుడు 70-80 సినిమాలు చేస్తే ఏ సినిమా గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళు మాత్రం సినిమాల్లో చేస్తారు, ఇదే వచ్చి అడుగుతారు, సినిమాల్లో చేస్తారు. వాళ్ళకి ఏదో ఒక సినిమా గుర్తొస్తుంది, మధ్యలో ఆ సినిమా పేరు చెప్తారు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బంగారు పన్ను ఏంటి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? బాగుందని. లేదు పురుషోత్తముడు అని సినిమా వస్తుంది, రాజ్ తరుణ్ హీరో, అది రామ్ భీమన్ డైరెక్టర్. దాంట్లో క్యారెక్టర్ వైజ్ గా నేను చేయించింది. క్యారెక్టర్ అయిపోయిన తర్వాత ఇంకా ఉంది అయిపోయిన తర్వాత తీసేస్తారా? బాగుంది కదా, ఉంచుకోవచ్చు కదా. అలాగే అంటే మా ఫాదర్ కూడా ఉంటది ఇలా సేమ్ రియల్ లైఫ్ లో. రియల్ లైఫ్ లో మా ఫాదర్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఇప్పుడు కూడా మా ఫాదర్ కు ఉంది. సో సినిమాలో కొంచెం నెగిటివ్ ఆ రోల్, ఇంకా నెగిటివ్ షేడ్ దాంట్లో కూడా కొంచెం క్రూవాలిటీగా కనబడాలని చెప్పేసి చేయించుకుందాం. ఎందుకు కంటిన్యూ చేయొచ్చు కదా మరి మీరు, అలా చూద్దాం. ఇప్పుడు ఇలా చూస్తే మరి దగ్గర రావడం లేదు, అది చూస్తే ఫిక్స్ అయిపోతారు, వద్దు తేడా ఉన్నాడని అనుకుంటారు, కొడతారేమో గట్టిగా వచ్చింది. సూపర్ అన్న, సో చాలా బాగా మాట్లాడారు. అండ్ న్యూ ఇయర్ రోజు ఒక మాట అన్నారు కదా, బెస్ట్ విలన్ అవార్డు తీసుకోవాలని. సో ఖచ్చితంగా తీసుకుంటారు త్వరలో, మేము అయితే కోరుకుంటున్నాం. బెస్ట్ విలన్ వచ్చిన తర్వాత మాకు స్టార్టింగ్ లోనే ఇంటర్వ్యూ ఇవ్వాలి. 100% ఖచ్చితంగా వస్తుంది, మనం కలుద్దాం ఖచ్చితంగా. మళ్ళీ ఇంటర్వ్యూలో మనం ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. యా ష్యూర్ అన్న. సో నెక్స్ట్ మీ లైనప్ కూడా చాలా బాగుంది, నేను రివీల్ చేయొద్దు అంటున్నారు కాబట్టి నేనేం చెప్పట్లేదు. ఎంతకుమించి ఇప్పుడు దేవరా గురించి అడిగినందుకే మీరు రివీల్ చేయకూడదు అంటున్నారు. సో పేర్లన్నీ నేను కూడా చెప్పట్లేదు, కానీ సో మీ లైనప్ కూడా బాగుంది. ఈ సంవత్సరం అంతా మీకు బాగుంటుందని నాకైతే అర్థమైంది. సో ఖచ్చితంగా ఆ అవార్డు వచ్చాక అంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఒక మంచి, ఇప్పుడు ఎలాగ నాయక్ అని ఎలా పిలుస్తున్నారో బయట, అలాంటి మంచి రోల్ ఇంకోటి పడి మళ్ళీ మనం కలవాలని. మీరు మమ్మల్ని అవాయిడ్ చేస్తే చూసుకోండి, అంటే మీ రియల్ లైఫ్ నాకు తెలుసు కాబట్టి నేను భయపడను, అది గుర్తుపెట్టుకోండి. మీరు బయట ఎలా ఉంటారు, సౌమ్యంగా ఉంటారు, కానీ నాకు తెలుసు కాబట్టి నేనైతే భయపడను. కాబట్టి కంటిన్యూస్ గా ఫోన్స్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం అన్న, ఖచ్చితంగా కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది కూడా మీకు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.